ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 10 o'clock. రెండు పార్టీలు 10 o'clock ఎలా ఉంది? ఓకే ఓకే అది మీరు మాట్లాడిన మనసులో ఉన్నది వస్తుంది. రెండు పార్టీలు దొంగల్లాగా విడివిడిగా ఉన్నట్టు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అండ్ నేను చెప్తున్నాను, జీవితం చెప్తుంది, మేము జగన్ గారితో చాలా న్యాయమైన పని చేస్తున్నాము, పోరాటం చేస్తున్నాము. ఎక్కడ ఏది కరప్షన్ అనేది ఏ లెవెల్లోనూ ఉండదు. ఏదైనా 5 పైసలు మా పాకెట్ నుంచి వస్తుందే కానీ మేము ఇంకో డబ్బుకి ఆశపడి పనిచేసింది లేదు, చెయ్యము. అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ. సో ఈ ఎస్ డన్ సంథింగ్ గ్రేట్. సో అలా అంత వచ్చారు. సో అలాంటి వైఎస్ఆర్ గారి బిడ్డ జగన్ మామూలు ఆయన కాదు, ఈస పులి బిడ్డ. ఆ పులి బిడ్డ నియర్లీ 10 years ఆయన ఉన్న పరిస్థితి ఆలోచించి చూసారా? ఎవరికి రాకూడదు. బట్ ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేసింది ఏంటి? ఈ వాస్ విత్ ద పీపుల్. ఆయన జనాల కోసమే ఉన్నారు, జనాల కోసమే ఆలోచించారు, జనాల కోసమే అన్నీ మాట్లాడారు, జనాల కోసమే చేస్తున్నారు. ఈవెన్ పాదయాత్ర కూడా ఆయన అన్నీ ప్రతిదీ. ఇప్పుడు ఓ చీఫ్ మినిస్టర్ కొడుకో, లేదు నా కొడుకో, నా కూతురో, లేదు ఇంకా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు. కానీ ఈయన అలా లేరు. దేశం కోసమే ఆలోచన, దేశం కోసమే పని. ఏంటి, ఇఫ్ హీ వాంట్స్ టు ఎంజాయ్, కాంట్ హీ ఎంజాయ్? నో, హీ డజంట్ వాంట్ టు. హీస్ గాట్ సమ్ గోల్స్. ఆ గోల్స్ తీరే వరకు నేను ఆగను, ఆ గోల్స్ నేను మన ప్రజలకి తీసుకొస్తాను అన్న రియలీ ఆయన అంత కసిగా ఉన్నారు. ఇప్పుడు నాకేమనిపించిందంటే, అయ్యో ఇన్ని రోజులు నేను జగన్ గారికి దూరంగా ఉండి నేను పొరపాటు చేశానే. ఇప్పుడు ఆయన కలవడం కూడా ఇంకా ఒక 2-3 weeks ముందు వచ్చి కలిసి ఆయన పార్టీలో కలిసి ఆయనని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా అవకాశం ఉండిందే, ఎందుకు పొరపాటు చేశాను అని. బట్ లేట్ అయినా కూడా ఇంకా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను. నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది. అండ్ మీరు కూడా ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. 10 ఏళ్ళు ఇలా ఉన్న జగన్ గారు ఒక పులి బిడ్డ, ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆలోచించి చూడండి ఆయన ఎంత బాగా చేస్తారని. నేను చెప్పేది, నాయుడు గారి ఎన్నో ఛాన్స్ ఇచ్చేసాం, 3 ఛాన్స్ ఇచ్చేసాం. ఆయన ఇచ్చిన ఛాన్స్ సరిపోయింది. అప్పుడు నాయుడు గారి గురించి గొప్ప మాట్లాడాం. ఇప్పుడు నాయుడు గారు అలా దిగజారిపోయి వాళ్ళ పార్టీ కూడా కరప్షన్లో దిగిపోయి అందరూ చిరాకు ఫీల్ అయ్యి అంత దానికి వచ్చారు. ఈవెన్ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్, మిగిలిన ఫ్యామిలీ పాలిటిక్స్ అంతా తిట్టిన ఆయన ఫుల్గా ఫ్యామిలీ పాలిటిక్స్. ఇంకా ఏంటి మీకు తెలియదు ఏం లేదు. ఇప్పుడు ఆలోచించాల్సిందంతా నాయుడా జగన. నాయుడు గారికి ఇచ్చిన అవకాశం అయిపోయింది, చాలా ఇచ్చాం, ఆయన చేయగలిగింది చేశారు, ఇంకా ఏమీ లేవు. కానీ జగన్ యంగ్ బ్లడ్, డెఫినెట్లీ ఈజ్ గాట్ సో మెనీ ఐడియాస్. ఆయన నవరత్నాల నుంచి ఈజ్ గాట్ రియలీ ఆయన దగ్గర మన దేశం వెళ్తే నిజంగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నది నా నమ్మకం. అండ్ నేను వెళ్ళి ఆయన కోసం తిరిగి ఆయన ముఖ్యమంత్రి సీట్లో ఎక్కేలా నేను చేయాలనుకుంటున్నాను. ఇది చూసే ప్రతి ఒక్కరూ సహకరించి జగన్ గారికి ఓటు వేయాలని కోరుకుంటున్నాను.